వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ గిరిజ. 3 పదులు దాటినా పెళ్ళిళ్ళు కాని వారు చాలామంది ఉన్నారు ఈ జనరేషన్లో. ఇదే కాదు, చాలా సమస్యలు. విద్యలో రాణించకపోవటం, ఉద్యోగంలో రాణించకపోవటం, ఎంత కష్టపడినా ఫలితం దక్కకపోవటం, అలాగే సంతాన ప్రాప్తి లేకపోవటం, లేకపోతే ఆరోగ్యం బాగుండకపోవడం, అనారోగ్య కారణంగా చాలా రకాల ఇబ్బందులు పడటం. వీటన్నిటికీ అసలు కారణం ఏంటి? ఏ విధంగా తెలుసుకోవాలి ఆ కారణాన్ని? ఈ విషయాలు సవివరంగా చెప్పడానికి ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. పెళ్ళి కాలేదని ఒకరు, ఉద్యోగంలో రాణించలేకపోతున్నామని మరొకరు, విద్యలో రాణించలేకపోతున్నామని ఒకరు, లేకపోతే సంతానం లేదని మరికొందరు, అన్ని నోటి దాకా అందినట్లుగానే అంది చేజారిపోతున్నాయని మరికొందరు. ఇట్లా ప్రతి ఒక్క సమస్యకి అంటే అనారోగ్యం బారిన పడి బాధపడే వాళ్ళు కొందరు. అసలు ఈ సమస్యలన్నింటికి అసలేంటి కారణం అంటారు గురువుగారు? ఈ సమస్యలు అనేటువంటివి ఇప్పుడే ఉన్నాయా, ఇంతకుముందు కూడా ఉన్నాయా? ఇంతకుముందు నుంచి అవి అలా కొనసాగుతూనే ఉన్నాయి గురువుగారు. కాదమ్మా, ఇంతకుముందు ఇట్లాంటి సమస్యలతో ఎంతమంది బాధపడ్డారు? మీ తల్లిదండ్రులు, తాత ముత్తాతల గురించి తీసుకోండి. వాళ్ళకందరికీ పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నాయి. సకాలంలో పెళ్ళిళ్ళు అయినాయి కదా. 20 ఏళ్ళకి 15 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి కదా. 20 ఏళ్ళకి సంతానాన్ని కన్నారు కదా. అప్పుడు అందరూ సొంత ఇల్లు తీసుకొచ్చుకున్నారు కదా. చక్కగా బండెడు సంతానం. ఇప్పుడు 2 సంతానాన్ని పోషించలేకపోతున్నారు, కానీ 15-20 మంది సంతానాన్ని కానీ వాళ్ళందరినీ ప్రయోజకులు చేశారు కదా. తర్వాత ఆనందంగా జీవించారు కదా భార్యాభర్తలు, ఒకరంటే ఒకరు ప్రాణంగా. ఇంకా చెప్పాలంటే నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంతో ఉన్నారు. ఇప్పుడున్నటువంటి అనారోగ్యాలు ఉన్నాయా? లేవు. కాబట్టి ఒకప్పుడు లేనటువంటి సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అని అంటే గ్రహాల మార్పులు, అలాగే తాతల కాలంలో జరిగినటువంటి కొన్ని ప్రమాద సంఘటనల ప్రభావం వలన మనవలుగా పుట్టినటువంటి మనలాంటి జనరేషన్స్ వాళ్ళకి ఎక్కువగా సంబంధాలు వస్తున్నాయి. అనగా సంబంధాలంటే ఇబ్బందికర సంబంధాలు కలుగుతున్నాయి. అంటే ఈ సంబంధించినటువంటి వివాహం కాకపోవడం, ఉద్యోగం లభించకపోవడం, సంతానం కలగకపోవడం, ప్రశాంతత లేని జీవితం గడపడం, అనుకున్నవన్నీ దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా ప్రతి కుటుంబంలో ఇప్పుడు ఉన్నాయమ్మా. 100కి 95% మంది ఈ రకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారు. బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో, ఫిల్మ్ నగర్లో ఉన్న వాళ్ళు ఆనందంగా ఉంటున్నారన్న మీ ఉద్దేశం? వాళ్ళకి డబ్బు ఉంది, కంచంలో అన్ని రకాల పదార్థాలున్నా తినలేనటువంటి అనారోగ్యాలు, జీవితంలో భార్యని భర్త, భర్తని భార్య నెలలో 2-3 సార్లు కూడా చూసుకొని ఉంటారు లేరో అటువంటి బిజీ లైఫ్లో ఉన్నారు. పిల్లల్ని కూడా చూసుకోలేకపోతున్నారు. ఇవంతా యోగం అనుకుంటున్నారా? సంపాదించడమే యోగం కాదు. భార్య పిల్లలతో, బంధుమిత్రులతో ఆనందకరంగా కల్మషం లేని జీవితాన్ని ఎవరైతే గడుపుతుంటారో వాళ్ళు అదృష్టవంతులు, వాళ్ళు దైవానుగ్రహం పొందిన జీవితాలు. 100కి 95% మంది ఇటువంటి జీవితంలో లేరమ్మా. అంటే సమస్యలతోనే ఉన్నారు. ఎక్కడైనా సొంత పూర్వకాలంలో మీ తాత ముత్తాతలైనా, మా తాత ముత్తాతలైనా ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉన్నారు. ఇప్పుడు సొంత అన్నదమ్ములు ప్రాణంగా ఉంటున్నారా? ఒకరిని చూసి ఇంకొకటి ఈర్ష్య, అసూయ పడుతున్నారు. మిత్రులు కూడా మన పక్కన చేరి మాట్లాడే వాళ్ళు కూడా సరిగ్గా లేకపోతున్నారు. అలాగే కట్టుకున్న భార్య, కట్టుకున్న భర్త వీళ్ళందరూ కూడా శత్రువులుగా మారిపోతున్నారు. ఇప్పుడు శత్రువులు అంటే ఎవరో కొట్లాడితేనో తిట్టుకుంటే వచ్చే శత్రువులు కాదు. ఇప్పుడు శత్రువులుగా అంటే ఇంట్లోనే భార్య లేదా భర్త రూపంలో లేదా సంతాన రూపంలో మనకు శత్రువులుగా మనకు ఉంటున్నారు. మరి ఇవన్నీ పరిస్థితులు, అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా కలుగుతున్నాయంటే వీటన్నిటికీ ప్రధానంగా కారణం ఒకటేనమ్మా. ప్రధానంగా పితృదోషము అని అంటారు. ఈ పితృదోషం ఉన్నటువంటి కుటుంబాలలో ఏమాత్రము కూడా సంతోషం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఈ పితృదోషంని, పితృదోషాన్ని అంటే ఉంది అనేసి ఏ విధంగా గుర్తించాలంటారు గురువుగారు? ఈ పితృదోషం ఉంది అనేటువంటిది జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు మనం జాతకరీత్యా గ్రహాల యొక్క స్థితిగతులని యొక్క ప్రభావాన్ని బట్టి మనం చెప్పవచ్చు. మరి జాతకం లేని వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి లక్షణాలు ఏ కుటుంబంలోనైతే ఉంటాయో వాళ్ళందరికీ ఖచ్చితంగా పితృదోషం ఉన్నట్టే లెక్క. అంటే
తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలు, లేదా భర్త వైపు 6 తరాలు, భార్య వైపు 3 తరాలు ఏవైనా దుర్మరణాలు గనక ఉన్నట్లయితే, దుర్మరణాలు అంటే ఏంటి? రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడాలు, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, లేదా లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్తో బాధపడుతూ ఉండడం, బ్రహ్మచారిగా కన్యగా ఉండి చనిపోవడం, లేదా పెళ్ళిళ్ళు కాకుండానే చనిపోవడాలు, లేదా 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా అకాల మరణాలు అంటారు. కోరికలు తీరకుండా 40 ఏళ్ళకి పిల్లల్ని కంటారు, 3-4 ఏళ్ళు ఉంటారు పిల్లలు, భర్త లేదా భార్య పోతారు. అంటే ఏంటి? ఆ భార్య లేదా భర్తకి ఏం కోరికలు ఉంటాయి? పిల్లల్ని పెంచాలి, వాళ్ళతో ఆడుకోవాలి, వాళ్ళకి మంచి విద్యా బుద్ధులు చెప్పించి మంచి ఉద్యోగంలో సరిపెట్టాలి, మంచి అమ్మాయి లేదా అబ్బాయినిచ్చి వివాహం చేసి వాళ్ళ పిల్లలతో నేను ఆడుకొని వాళ్ళకంటూ ఒక సెటిల్మెంట్ చేసి ఆనందంగా నా బాధ్యతలు తీరాయని చెప్పి మరణిస్తారు. చూడండి, వాళ్ళ అదృష్టవంతులు. ఇలా కోరికలు ఆశయాలు తీరకుండా మరణించడం కూడా పితృశాపమే. అలాగే 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా పితృశాపమే. ఇక చనిపోయిన తర్వాత ఉత్తరాధికార క్రియ కర్మలన్నీ కూడాను సరిగ్గా చేశామని కొందరు అనుకుంటారు. చేయించిన బ్రాహ్మణుడు సరిగ్గా చేయించలేకపోతే పితృ కార్యక్రమాలు అనగా చనిపోయిన తర్వాత పితృ కార్యక్రమాలు సంవత్సరం పాటు చేసి తర్వాత ప్రతి సంవత్సరం పిండ ప్రదాన కార్యక్రమం చేయకపోయినా అది పితృదోషమే. చాలామంది ఏమనుకుంటారంటే, మా ఇంట్లో మా నాన్నగారు చనిపోయిన తిథి రోజునో లేదా పిత్తరామాసి రోజునో ఫోటో పెట్టి దండ పెట్టి పదార్థాలు వండి పెడతారు. అది పిండ ప్రదానాలు చేసినట్టు కాదు. ఇలా పిండ ప్రదానాలు చేయలేకపోయినా పితృశాపమే. మరి ఏ విధంగా పిండ ప్రదానం చేయాలంటారు? బ్రాహ్మణుని పెట్టుకొని చేసుకోవాలమ్మా. ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ కొన్ని లక్షణాలు గనక కుటుంబంలో ఉంటే, ఇప్పుడు చెప్పబడిన లక్షణాలతో పాటు ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి లక్షణాలు కూడా కుటుంబంలో ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి పితృదోషం కూడా ఉన్నట్టు లెక్క. ఏంటా లక్షణాలు అంటే, తరచూ అనారోగ్యంతో బాధపడుతూ, మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నా, అలాగే కుటుంబ సభ్యులు తరచూ యాక్సిడెంట్స్కి గురవుతున్నా, ఏ కుటుంబంలోనైతే ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ జరుగుతాయో, లేదా ఈ పితృశాపం ఉన్నటువంటి కుటుంబాల్లో పిల్లలు పెరిగి పెద్దయి స్వతంత్ర నిర్ణయం తీసుకొని ఇతర కులస్తుల మతస్థులతో వివాహాలు చేసుకుంటారు. ఇప్పుడు అన్ని సాధారణంగా అయిపోయాయి. ఆ కుటుంబాల్లో పితృశాపం ఉంటుంది. ఏ కుటుంబంలోనైతే ఆడపిల్లలు మాత్రమే సంతానంగా ఉండి పురుష సంతానం లేకుండా ఉంటుందో, అలాగే ఏ కుటుంబంలోనైతే పిల్లలు కానీ పెద్దలు కానీ సంఘ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి కారాగార వాసం అవుతారు, మద్యం మత్తు పదార్థాలకి బానిసలవుతారు, అలాగే తరచూ ఎవరికైతే డైవోర్సులు జరుగుతూ ఉంటుంటాయో, అసలు పెళ్ళిళ్ళు కాకుండా ఇబ్బంది పడుతూ ఉంటుంటారో, పెళ్ళిళ్ళైనా ఆనందంగా దాంపత్యం జీవిస్తున్న సంతానం కలగకుండా ఉంటుందో, అటువంటి కుటుంబాలలో పితృశాపాలు ఉంటాయి. ఇంకా చెప్పాలి అనంటే, ఏ కుటుంబంలోనైతే తల్లిదండ్రుల మాటలు పిల్లలు పెడచెవిన పెట్టి వాళ్ళ స్వతంత్ర నిర్ణయంతో జీవిస్తుంటారో ఆ కుటుంబాలలో పితృశాపాలు ఉంటాయి. ఇంకా చెప్పాలి అనంటే, ఏ కుటుంబంలోనైతే జిల్ల పురుగులు బొద్దింకల బెడద ఎక్కువగా ఉంటుందో, నల్లాలు కొత్తవి ఎన్ని మార్చినా వారం బాగుంటాయి, తర్వాత బొట్టుగా నీరు కారుతూ ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే ఇంట్లో గోడలకి క్రాక్స్ వస్తాయో, తరచూ కలలో చనిపోయిన పెద్దవాళ్ళు స్నేహితులు తరచూ కలలో కనిపిస్తున్నా, అలాగే ఇల్లు కూలిపోతున్నట్టు, అలాగే సుడిగుండంలో చిక్కుకున్నట్టు, పాము కరిచి చనిపోయినట్టు తరచూ కలలోకి వస్తున్న ఆ కుటుంబంలో పితృశాపం ఉంటుంది. ఇంకా చెప్పాలి అనంటే, ఎవరైతే కాలసర్పదోషంలో జన్మిస్తారో, ఎవరైతే ఈ మధ్య కరోనాలో చనిపోయి ఉన్నారో, ఎవరైతే స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య చేస్తారో, ఎవరైతే పిల్లిని చంపుతారో ఆ కుటుంబాలలో ఖచ్చితంగా పితృశాపం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పబడినటువంటి లక్షణాలు లేని ఇల్లంటూ ఒకటన్నా ఉంటుందా? అసలు అది లేదు గురుగారు, ఒక్కటి కూడా లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో 100కి 95% మంది ఈ యొక్క పితృశాపంతో బాధపడుతున్నారు. ఇది తెలియక చాలామంది ఎంతోమంది పండితుల దగ్గరికి వెళ్ళి జాతకాలు చూపించుకొని వాటి పరిహారాలు పాటించినా ఇంకా పూజల ఫలితాలు పొందలేక దేవుడు లేడని చెప్పి బాధపడుతుంటారు. అటువంటి కుటుంబాలలో ఇంకా చెప్పాలి అనంటే, ఒకప్పుడు గొప్పగా బతికి ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటారు. ఎన్నో పూజలు చేశాం, తిరగని చెట్టంటూ పుట్టంటూ లేదు, మొక్కని దైవం అంటూ లేదు, అయినా ఏ దేవుడు కూడా మమ్మల్ని కరుణించలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంటారు. ఆ కుటుంబాల్లో పితృశాపం ఉంటుంది. ఇంకా చెప్పాలి అనంటే, ఏ కుటుంబంలోనైతే ఒక సంవత్సరంలో కొంతమందికి మీతో పాటు వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులతో పాటు వివాహాలు అయి ఉంటాయి. ఒక సంవత్సరంలో 10 మందికి 15 మందికి. కొన్ని కుటుంబాలు జీవితంలో చాలా పైకి వస్తుంటాయి, కొన్ని కుటుంబాల్లో ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటుంది. అటువంటి కుటుంబాలలో పితృశాపం ఉంటుంది. ఇంకా చాలామంది గొప్పగా సంపాదిస్తారు, ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని పూర్తిగా నష్టపోతారు, జీరో స్థాయికి వస్తారు. ఇంకా కొంతమంది ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో, అసలు జీవితంలో నరకమంటూ అంటే ఇప్పుడు అనుభవిస్తున్నాం, ఏ పని కావట్లేదు, అన్ని దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయి అని బాధపడుతుంటారు. చాలామంది
గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తుంటారు. 4 అసలు ఇంటర్వ్యూ దాకా వెళ్ళడమే గొప్ప, అటువంటిది 4-5 ఇంటర్వ్యూలు వెళ్ళినా ఉద్యోగం సెలెక్ట్ కారు. ఇంకా ఇల్లు కట్టుకోవాలనే కోరికగానే ఉండిపోతుంది, కానీ ఇల్లు కట్టుకోలేకపోతుంటారు. పిల్లలు బాగా పైకి మంచి చదువు చదువుతారు, కానీ సరైన ఉద్యోగంలో ఉండకుండా ఉంటారు. అందంగా ఉంటుంటారు, ఆస్తిపాస్తులు ఉంటాయి, కానీ పిల్లనిచ్చి దిక్కుండదు, అబ్బాయినిచ్చి చేసుకునే దిక్కుండదు. అటువంటి కుటుంబాలలో ఈ పితృశాపాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఇటువంటి సమస్యలన్నీ ఎదుర్కొంటున్నారమ్మా. ఓకే గురుగారు, అయితే పితృదోషం అనే పదం ఎంత చిన్నదో నిజంగా సమస్య కూడా అంతే చిన్నగా ఉంటుంది అని మేమందరం అనుకున్నాము, చూసే ప్రతి ఒక్కరు కూడా. నిజంగా మీరు చెప్పిన సమస్యలన్నీ విన్న తర్వాత ప్రతి ఒక్కరికి పితృదోషం ఉంది అనేది అయితే అర్థమవుతుంది. వాస్తవం ఉంది, అందరికీ ఉన్నదమ్మా. మరి ఇంత పెద్ద అంటే ఇన్ని సమస్యల్ని క్రియేట్ చేసిన ఈ పితృదోష నివారణ ఏ విధంగా చేసుకోవాలంటారు గురువుగారు? మరి పితృదోష నివారణ కార్యక్రమం అన్నప్పుడు దీనికి సశాస్త్రీయమైనటువంటి విధానంలో చేసుకోవాలమ్మా. ఈ పితృదోష నివారణ కార్యక్రమానికి సంబంధించి భారతదేశంలో అనేక ప్రాంతాలలో చేయిస్తారు. ముఖ్యంగా నాసిక్, త్ర్యంబకేశ్వర్ అని, గోకర్ణం అని చేయిస్తుంటారు. అయితే నాసిక్ అనేటువంటిది మనకు సంబంధించినటువంటిది కాదు. ఎందుకంటే అది తాంత్రిక విధానంతో శ్మశానంలో పిండితో బొమ్మను చేసి శ్మశానంలో వాటిని కాల్చి ఈ విధంగా తంత్ర ప్రక్రియతో చేస్తారు. అది సరైన పద్ధతి కాదు, దానివల్ల ఎటువంటి గుడ్ రిజల్ట్స్ రావట్లేవు. ఇక మిగిలింది గోకర్ణం అని అంటారా. ఈ గోకర్ణ క్షేత్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే అక్కడ 600 కుటుంబాలు ఉన్నాయి. ఎవరు మంచిగా చేయిస్తారని చెప్పి ఎలా తెలుసుకుంటారు మీరు? ఎవ్వరూ తెలుసుకోలేరు. చాలా మంది ఏంటంటే గూగుల్లో వెతుక్కొని రాగానే అక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్ తీసుకొని పితృదోషం మంది చేసుకుంటామని అంటారు. చేసుకుంటామంటే వాళ్ళు పిలుస్తారు, పోతారు. ఆ చేయించిన బ్రాహ్మణుడు సరిగ్గా చేయిస్తున్నాడు నమ్మకం ఏంటి? ఎందుకనంటే యజ్ఞోపవీత ధారణ ఉండి శాస్త్ర విధానాన్ని తెలిసిన వాళ్ళకైతేనేమో మంత్రపూర్వకంగా చేస్తున్నారు. అక్కడ బ్రాహ్మణులు కాని వారందరికీ ఏం చేస్తున్నారంటే తూతూ మంత్రంగా పురాణోక్తంగా చేయిస్తున్నారు. అందుకనే మమ అనిపించేస్తున్నారు. అందుకనే దీనికి సంబంధించి గత 15 సంవత్సరాలుగా ఈ పితృదోషానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మా పీఠం ఆధ్వర్యంలో సశాస్త్రీయంగా జరపబడుతున్నాయి. ఇక ఈ కార్తీక మాసము చాలా విశేషమమ్మా. ఆదివారము, అమావాస్య, అసలు సహజంగా పితృ కార్యక్రమాలు అనేటువంటివి అమావాస్య రోజున చేస్తారు లేదా ఆదివారం రోజున చేస్తారు. అసలు అమావాస్య ఆదివారం కలిసి వచ్చినటువంటిది పితృకారకుడు రవి పొద్దునపూట పగలు జన్మించిన వారికి, రాత్రి జన్మించిన వారికి పితృకారకుడు శని భగవానుడు. శని భగవానికి సంబంధించినటువంటి అనురాధ నక్షత్రం కూడా ఉంది. కాబట్టి ఆదివారము, అమావాస్య, అనురాధ నక్షత్రం ఉన్నటువంటి దివ్యమైన ముహూర్తం ఈ డిసెంబర్ 1వ తారీఖు రోజున. కాబట్టి ఈ డిసెంబర్ 1వ తారీఖు రోజున మా పీఠం ఆధ్వర్యంలో సశాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది. 30వ తారీఖు రోజున ఇక్కడ హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరుతుంది. చక్కగా కార్యక్రమం గోకర్ణంలో చేయించడం జరుగుతుంది. దగ్గరుండి కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది. అందరికీ కూడా ఒకే ఘాట్న మంత్రపూర్వకంగా సశాస్త్రీయ విధానంతో నిజాయితీగా చేయించడం జరుగుతుంది. వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో గమనించాల్సింది ఏంటంటే మీరు సొంతంగా వెళ్ళినా ఎంత ఖర్చు అవుతుందో మన ద్వారా వెళ్ళినా కూడా అంతే ఖర్చు అవుతుంది. కాబట్టి ఖర్చులో ఏం తేడా ఉండదు. కానీ బెనిఫిట్ ఏంటి మన ద్వారా వచ్చిన వాళ్ళకనంటే వాళ్ళకి సశాస్త్రీయంగా జరిపించే బాధ్యత నాది. ఓకే, ఇదొక్కటి మాత్రం తీసుకో. నిజాయితీగా చక్కగా శాస్త్ర ప్రకారం చేయించే విధానంగా భక్తితో చేయించడం జరుగుతుందమ్మా. అయితే గురుగారు, గోకర్ణకి తీసుకెళ్ళి ఈ పితృదోష నివారణ చేసిన వెంటనే అంతటితో దోషం అనేది తొలగిపోతుందా, ఇంకా ఏమైనా మిగిలి ఉంటుందా? ఇక్కడ ఏంటనంటే ప్రధానంగా ఎలా దీని గురించి ఆలోచన చేసుకోవాలంటే ఇప్పటి వరకు వాళ్ళ సమస్యలు అనేటువంటివి ఉన్నాయి కదా, ఆ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు ఎన్నో పూజలు చేసి ఉంటారు. ఆ పూజల ఫలితం అంతా ఇంటి గుమ్మం దగ్గర ఆగిపోతుంది. ఇంట్లో తిష్ట వేసినటువంటి పితృదోషం తొలగిపోతే అప్పటి వరకు ఈ చేసినటువంటి పూజా ఫలితం ఏదైతే ఉందో ఆ పూజా ఫలితం వల్ల వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే పితృదోషం అనేటువంటిది మీ కోరికలను నెరవేర్చడానికి చేసే పరిహారము కాదు. ఇది ఎందుకు వస్తుంది పితృదోషం అంటే, ఇలా అకారణ మరణం పాలైనటువంటి వ్యక్తి యొక్క ఆత్మలు ఉన్నాయి కదమ్మా, స్త్రీ కానీ పురుషుడు కానీ, ఈ ఆత్మలకి మోక్ష ప్రాప్తి కలగదు. మోక్ష ప్రాప్తి కలగకపోగా ఎటువంటి దుస్థితి కలుగుతుందంటే, ఒక స్త్రీమూర్తి డెలివరీ అయితే ఎంత బాధపడుతుందో అంతకి 1000 రెట్ల బాధ మోక్షాన్ని పొందని ఆత్మ బాధపడుతుంది. కాబట్టి ఆ బాధను తొలగించే బాధ్యత ఆ ఇంటి వారసులది. కాబట్టి నాకు ఇన్ని బాధలు కలుగుతున్నాయరా, నన్ను విడిపించండి రా అని చెప్పి నెత్తి నోరు కొట్టుకొని మనకు నోటితో చెప్పలేదు కదా ఆత్మ. కలియుగంలో అటువంటి అవకాశం లేదు కదా, కష్టాల రూపంలో తెలుస్తుంది. అప్పుడు కష్టాలు కలిగినప్పుడు మా లాంటి వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఈ పితృదోషం ఉందని తెలియజేసినప్పుడు దాన్ని చేయించుకున్నట్లయితే ఆత్మ మోక్షాన్ని పొందుతుంది. పోతూ పోతూ నాకు ఇంతటి బాధ నుంచి విముక్తి కలిగించిన వాళ్ళకి శుభం కలుగుగాక. దేవతల ఆశీర్వచనం కన్నా పితృదేవతల ఆశీర్వచనం చాలా గొప్పది.
అటువంటి పితృదేవతల అనుగ్రహం కలిగిన వ్యక్తి జీవితంలో పైకి రావడం అనేటువంటిది అత్యంత సులువుగా జరిగిపోతుంది, ఈ సమస్యలన్నీ నివృత్తి నివృత్తి అవుతాయి. కానీ ఇక్కడ గమనించాల్సిన ఒక సారాంశం ఏంటనంటే, ఇంతకుముందు చెప్పినట్టుగా కోరికలు తీరడానికి చేసేటువంటి పూజలు కావు. అంటే మనకు ఒక గాయం అవుతుందమ్మా, గాయం అవుతున్నప్పుడు ఆ గాయానికి సంబంధించి డాక్టరు వైద్యం చేస్తాడు, కుట్లేసేస్తాడు. ఇక ఈ గాయాన్ని మానుపుకునే బాధ్యత ఎవరిది? మనది. అంటే ఏంటి? ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి 10 రోజులు, 15 రోజులు, నెల రోజుల పాటు ఆ గాయం బాధిస్తుంది, కానీ మానుతుంది. అట్లాగే ఇది దోషం తొలగిపోవడానికి మాత్రమే చెయ్యాలి తప్ప దీన్ని స్వార్థంతో ఈ కోరికలు నెరవేర్చడం కోసం చేసే పూజ అయితే కాదమ్మా. ఓకే గురువుగారు, అయితే వారసులు అంటే అబ్బాయిలే చేయాలా, అమ్మాయిలు కూడా చేయొచ్చు అంటారా? అమ్మాయిలు చేయడానికి అర్హత లేదమ్మా. అమ్మాయిలు లేని అంటే రాని వాళ్ళు, అనారోగ్యంతో బాధపడే వాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళు, కేవలం ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఇటువంటివి చేయాలని అనుకుంటారు. అటువంటిప్పుడు బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించినా అదే ఫలితం వస్తుంది. ఓకే గురుగారు, ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్టుగానే ప్రతి పనికి కూడా అందులో మంచి చెడు రెండు ఉంటాయి. మరి పితృదోష నివారణలో కానీ లేదంటే ఈ పూజా కైంకర్యాలలో కానీ మంచి చెడుని ఎలా గుర్తించాలంటారు గురువుగారు? అంటే ఇప్పుడు ఒకప్పుడు ఈ పితృదోషం అనేటువంటిది ఉన్నప్పుడు నిస్వార్థముగా వాళ్ళకందరికీ కూడా సమస్యలు తీరాలనేటువంటి ఒక సదుద్దేశంతో చేయించేటువంటి వాళ్ళు. ఇప్పుడు అనేక ప్రాంతాల్లో చేయిస్తున్నారు కదమ్మా, గోకర్ణం కానీ, నాసిక్ కానీ, లేకపోతే రామేశ్వరం కానీ, ఇవన్నీ ఏంటంటే ఈ యొక్క పితృదోషం ఎఫెక్ట్ అనేది చాలా ఉండడం వల్ల, చాలామంది రావడం వల్ల బిజీ స్కెడ్యూల్ అయిపోయి తూతూ మంత్రంగా చేయిస్తున్నారు. ఇక ఈ అగ్నికి ఆజ్యం పోసినట్టుగా కొంతమంది ఈ పితృదోషాన్ని ఎన్కాస్ట్ చేసుకుంటున్నారు. అంటే కొన్ని మాటల ప్రభావం, మాటల గారడి, ఆ మాటల గారడి ద్వారా జనాలని భయభ్రాంతులకు గురి చేసి ఎన్కాస్ట్ చేసుకుంటారు. అట్లాంటి వాళ్ళు తరచుగా మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉంటాయంటే, ఈ యొక్క వీడియో అనేటువంటిది పితృదోషం ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ వీడియో కనబడుతుంది, పైగా ఈ వీడియో చూసావు అని అంటే నీకు పితృదోషం ఉన్నట్టే లెక్క. ఇంకా చెప్పాలంటే నక్షత్రాలు ఉన్నవి 27 నక్షత్రాలు, అందులో 19 నక్షత్రాలలో పుడితే పితృదోషం ఉన్నట్టే లెక్క. పైగా నీకు పితృదోషం ఉంది కాబట్టి ఆ కర్మ యోగం నీకు సంప్రాప్తిస్తుంది కాబట్టి నువ్వు ఈ పితృదోషం వీడియో చూస్తున్నావు. ఇంకా నువ్వు ఈ పితృదోషం ఉందని వీడియో చూసిన తర్వాత కూడా నువ్వు అర్థం చేసుకోకుండా నువ్వు పూజ చేసుకోలేదంటే నీకు ఇంకా దోషాలు పోనట్టు. నీకు దోషం తొలగిపోయే సమయానికే అప్పుడు గుర్తుకొచ్చి నువ్వు మళ్ళీ పితృదోషం చేసుకుంటావు. మన ఇంట్లో చేరే పశుపక్షాదులకి కూడా పితృదోషం ఉన్నటువంటి వ్యక్తికి ఇంట్లో కూడా పశుపక్షాదులు కూడా పితృదోషంతో ఉంటాయి కాబట్టి ఆ ఇల్లు నరకంగా మారిపోతుంది. అంటే పశుపక్షాదులు లేని ఇల్లు ఉంటుందా? ప్రతి ఇంట్లో, ఇక్కడంటే సిటీలో ఉండకపోవచ్చు, గ్రామాల్లో ప్రతి ఇంట్లో పశువులు ఉంటాయిగా. అంటే వాటి కూడా పితృదోషం ఉండి మనల్ని బాధిస్తాయా? లేదు. అలాంటి వక్రీకరణ అనగా వంచనకి గురి చేసే మాటలు. అసలు ఉన్నవి 27 నక్షత్రాలమ్మా, 19 నక్షత్రాలలో పుడితే పితృదోషం అంటే ఇక ఆల్మోస్ట్ అందరికీ ఉంది. అందరికీ అసలు ఆ పదమే సరైనది కాదు. దీని గురించి హిందూ ధర్మ క్షేత్రం సంబంధించినటువంటి వ్యవస్థాపకులు సంతోష్ ఘనాపాటి గారు, వేద పండితులు, అలాగే ప్రముఖ జ్యోతిష్యులు కూడా నేను సంప్రదించాను. అసలు ఈ మధ్య పితృదోషం గురించి చాలా నెగిటివ్ మాట్లాడుతున్నారు. నక్షత్రాల్లో పుడితేనే పితృదోషం అంటున్నారు. అసలు ఎక్కడైనా ఉన్నదా, దీనికి ప్రామాణికం ఉందనంటే పక్కున నవ్వారు. ఇది కమర్షియల్ యాక్టివిటీ, మనుషులని నయవంచనకి గురి చేసి డబ్బులు సంపాదించుకునే మార్గంగా ఈ పితృదోషాన్ని వాడుకుంటున్నారు తప్ప, ఇంకా గొప్పగా చెప్పాలంటే పితృదోష పూజలకి బ్రాండ్ అంబాసిడర్ నేనే అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇంతటి అంటే డబ్బు సంపాదన కోసం ఒక సిండికేట్గా మారి ఇలా ఫేక్ గా ఎక్కువగా చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇట్లాంటి గారడీ మాటలకి నమ్మి ఆ విధంగా మోసపోకండి. పితృదోషం అనేటువంటిది చెప్పిన లక్షణాలు గనక ఉన్నా లేదా జాతక చక్రాన్ని పరిశీలించితే పితృదోషం ఉందని నిర్ధారించుకోవచ్చు తప్ప ఉన్న 27 నక్షత్రాల్లో 19 నక్షత్రాలు పోతే మిగతా 8 నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు దైవాంశ సంభూతుల, ఏ దోషము లేని వాళ్ళ, మిగతా 8 నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉన్నారా? 27 నక్షత్రాల్లో బాగున్న వాళ్ళు ఉన్నారు, చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ అటువంటి నయవంచనకి గురి చేసే మాటలకి భయపడి ఈ నక్షత్రం నాకు పుట్టాను కాబట్టి నాకు పితృదోషం ఉందని చెప్పి నెత్తి మీద బాధలు పడుతూ లబోదిబోమని ఏడుస్తూ చేయించుకోవాల్సిన అవసరం లేదు. చెప్పిన లక్షణాలు కనుక మీ కుటుంబంలో ఉన్నా ఈ వీడియో అంతా చూడండి. మళ్ళీ ఆ లక్షణాలు ఉన్నా లేదా దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి ద్వారా తెలుసుకొని ఉండి పరిహారం చేసుకోండి. మీ సొంతంగానైనా మీరు వెళ్ళవచ్చు,
లేదా ఈ కార్తీక మాసం అమావాస్య అత్యద్భుతమైనటువంటి రోజు, అటువంటి రోజును మాత్రం మిస్ చేసుకోకండి. పితృదేవతలు సంతోషించేటువంటి అమావాస్య తిథి రోజున మనం చేయిస్తున్నాం పీఠం ఆధ్వర్యంలో. డిసెంబర్ 30వ తారీఖు రోజున బస్సు బయలుదేరుతుంది. నవంబర్ 30వ తారీఖు రోజున బస్సు బయలుదేరుతుంది. డిసెంబర్ 1వ తారీఖు రోజున ఈ కార్యక్రమం అనేటువంటిది చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ఈ యొక్క పితృదోష పూజా వివరాలు తెలుసుకోవచ్చు. గత 15 సంవత్సరాలుగా సశాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది, నీతి నిజాయితీతో కూడుకున్నటువంటి విధానంగా. ఇక ప్రధానంగా మీరు సొంతంగా వెళ్ళి పూజ చేసుకున్నా, ఎవరితోనైనా కానీ మాట్లాడుకుని వెళ్ళినా మీకెంత ఖర్చు అవుతుందో మన ద్వారా వెళ్ళినా కానీ అంతే ఖర్చు. కాబట్టి ఖర్చులో తేడా, ఖర్చుకు భయపడకండి. సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అయితే గురుగారు, ఈ శాస్త్రీయబద్ధంగా జరిపే పితృదోష నివారణ పూజా కైంకర్యానికి దాదాపుగా ఎంత సమయం పడుతుంది అంటారు గురుగారు? ఇది దాదాపుగా 4 గంటల సమయం పడుతుందమ్మా. 4 గంటల సమయం సశాస్త్రీయంగా చేయించదలిస్తే 3 నుంచి 4 గంటల మధ్య కాలంలో ఖచ్చితంగా పడుతుంది. ఓకే. అయితే పూజాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత వెంటనే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవుతారా గురుగారు? అదే రోజు ఈవినింగ్ స్టార్ట్ అయిపోతారు, మళ్ళీ మార్నింగ్ కల్లా చేరుకుంటారు. చక్కగా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి అమావాస్య రోజున కూడా ఈ పిండ ప్రదానం లేదా తర్పణ కార్యక్రమాలు పెద్దవాళ్ళకి చేసుకుంటే ఆ ఇల్లు సుఖ సంతోషాదులతో ఉంటుంది. ఇక సంవత్సరం లోపల చేయించుకున్నటువంటి సంవత్సరం లోపల మబ్బు తెరలు తొలగినట్టుగా వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు మెల్లమెల్లగా తొలగిపోతాయమ్మ. చేసే ప్రయత్నంలో మంచి జరుగుతుంది. ముఖ్యంగా నేను గమనించింది, గత 15 సంవత్సరాలుగా ఈ పితృదోష పరిహారం పూజలు చేయించుకున్న వాళ్ళ దగ్గర నుంచి నేను వింటున్నటువంటిది ఏంటంటే ప్రశాంతమైన జీవితాన్ని పొందుతున్నామని చెప్తున్నారు. అది పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, ముఖ్యంగా ఆస్తి వివాదాలన్నీ తొలగిపోతున్నాయి, అన్ని రకాలుగా సంతోషంగా ఉంటున్నారని చెప్పవచ్చు. ఓకే గురువుగారు, నిజంగా పితృదోషం అన్న ఒక మాటకి ఇన్ని రకాల సమస్యలు దాని చుట్టుముట్టి ఉన్నాయని నిజంగా మీరు చెప్పేదాకా తెలియదు గురువుగారు. అంటే ఒక్క సమస్య అంటే ఏదో అనుకున్నాం, కానీ ఇన్ని రకాల సమస్యలు, ప్రతి సమస్య మీరు చెప్పిన లక్షణాలు చూసుకుంటే ప్రతి లక్షణం నిజంగా అన్వయించుకున్నట్లుగానే అనిపిస్తుంది. చాలా చక్కగా వివరణ ఇచ్చారు గురువుగారు. అలాగే మీరు పితృదోష శాస్త్రీయబద్ధంగా పితృదోష నివారణకి పూజా కైంకర్యాన్ని కూడా వీక్షకులకి చెప్పారు. చాలా చక్కగా వివరణ అందించారు గురువుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.